Hi all, I am Sundar, Managing Director, Formula Spoken English and IELTS Center. మనం ఇప్పటి వరకు సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి, సెంటెన్స్తో పెద్దగా పని లేకపోయినా స్ట్రేంజర్స్తో ఎలా మాట్లాడాలి రకరకాలుగా నేర్చుకుంటాం. ఈరోజు నిత్య జీవితంలో డే టు డే లైఫ్లో మనం వాడే కొన్ని సెంటెన్సెస్, వాటిని ఎంత ఎక్కువగా వాడచ్చు, ఎలా వాడచ్చు, వాటి కండిషన్స్ ఏంటి అనేవి ఒక 10 సెంటెన్సెస్ చూద్దాం మనం. ఒకటి సారీ, మనం చాలా తక్కువగా చెప్తామని, అదేంటో ఇండియాలో మాత్రం వాడని 2 పదాలు ఎక్కువ అంట. ఒకటి సారీ, 2 థ్యాంక్స్. సారీ మన నెత్తి మీద కొమ్ములు ఊడిపోతాయి అనేది, కానీ చెప్పచ్చు. సారీ దేనికి చెప్పాలి? పెద్ద తప్పు చేస్తే చెప్పాలి కదా, అవసరం లేదండి. మీరు వెళుతూ కాల్ తగిలింది, దానికి కూడా సారీ చెప్పచ్చు. రాంగ్ నెంబర్ చేశారు, దానికి కూడా నాకు ఒకసారి కాల్ చేస్తారు, లేదా బ్యాంక్ అని అడుగుతారు, కాదండి అని చెప్పగానే టపీ మన ఫోన్ పెట్టేస్తారు, కనీసం సారీ కూడా చెప్పరు. మనకు అంత అద్భుతమే యాక్చువల్గా. కొంతమంది ఉంటారు, అంటే నేనేం చేసినా కరెక్టే కాదు, ఫిక్స్డ్ అలా ఉండకండి, తప్పు. మనం ఎవరైనా ఎటువంటి డిస్టర్బ్ చేసినప్పుడు సారీ టు ఇంటరప్ట్ యూ. ఇంకోటి ఏంటో తెలుసా, మీలో ఎదురుగా ఉన్న వ్యక్తి మీతో మాట్లాడుతూనే ఉన్నాడు ఏదో విషయం, మీరు ఇంకో విషయం చెప్పాలనుకున్నా, అప్పుడు కూడా సారీ టు ఇంటరప్ట్ యూ, కెన్ ఐ టాక్ టు యూ ఫర్ అనొచ్చు. సారీ టు ఇంటరప్ట్ యూ, మీకు విషయం గుర్తు చేయాలి, ఐ వాంట్ రిమైండ్ యూ వన్ ఇష్యూ అని చెప్పొచ్చు యాక్చువల్లీ. దెన్ మోస్ట్ హౌ డు యూ డూ అనేది చాలా, హౌ ఆర్ యూ అంటే మనకు తెలుసు, కానీ హౌ డు యూ డూ అంటే చాలామంది కన్ఫ్యూజన్. ఏం చెప్పాలి అసలు? హౌ డు యూ డూ అంటే అర్థం ఏంటి, దానికి ఆన్సర్ ఏంటి అనేది. హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ, వాట్ అబౌట్ యూ అంటాం. హౌ డు యూ డూ అంటే దానికి ఆన్సర్ ఏంటో తెలుసా? హౌ డు యూ డూ, హే హౌ డు యూ డూ. హౌ డు యూ డూకి ఆన్సర్ హౌ డు యూ డూనే చెప్పాలి, చాలామంది తెలియదే విషయం. హౌ డు యూ డూ అంటే హే హౌ డు యూ డూ అంటే నా సంగతి పక్కన పెట్టి అసలు మీరు ఎలా ఉన్నారు అంత ప్రయారిటీ ఇస్తున్నట్టు లెక్క. హౌ డు యూ డూ అంటే చాలామందికి తెలియదు. హౌ డు యూ డూ అంటే హౌ డు యూ డూ డూ సేమ్ డూ అనగా అక్కడ హౌ డు యూ డూ అంటే మీరు ఎలా ఉన్నారని దాని అర్థం. అంటే నా గురించి మీరంతా పట్టించుకున్నారు కదా, అసలు మీరు ఎలా ఉన్నారు? హే హౌ డు యూ డూ, ఐఎమ్ డూయింగ్ గుడ్ థ్యాంక్ యూ. అండ్ దట్ హౌ డు యూ డూ, అసలు మీరు ఎలా ఉన్నారు అంటే నాకన్నా మీరు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు అని చెప్పడానికి హౌ డు యూ డూ వాడతాం. దాని పార్డన్ మీ అనేది కూడా ఏంటంటే ఇంకా మోస్ట్ సాఫిస్టికేటెడ్గా సారీ చెప్పడం లాంటిదే. పార్డన్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఐ బెగ్ యువర్ పార్డన్, ఏమనుకోకపోతే అంటానికి, అంటే నన్ను క్షమించండి, మన్నించండి. పార్డన్ మీ, మీకు వినిపించలేదు, పార్డన్ మీ, సారీ ఐ డెంట్ గెట్ యూ, సారీ ఐ బెగ్ యువర్ పార్డన్, సారీ ఐ డెంట్ గెట్ యూ అంటానికి సారీ పార్డన్ మీ ఐ డెంట్ గెట్ యూ, పార్డన్ మీ ఐ డెంట్ లిసన్ టు యూ, పార్డన్ మీ ఐ డెంట్ అండర్స్టాండ్, అలా కూడా చెప్పవచ్చు మనం. సో నాకు అర్థం అవ్వలేదు, నేను వినలేదు అంటానికి క్షమించు, సారీ బదులు పార్డన్ మీ ఐ డెంట్ గెట్ యూ, సారీ ఐ డెంట్ గెట్ యూ అని చెప్పి మనం అదేంటే నాకు వినపడలా. కొంతమంది చేస్తారు భయంకర, అంటే సిగ్నల్ ప్రాబ్లం ఉండొచ్చు, సారీ చెప్పటం ఉండదు, వినపడలేదు అంటే ఏంటి చెప్తున్నా వినపడలా చెప్పకండి, మీ గొంతుతో ఎదుటివాడిని భయపెట్టకండి, ఇంకోసారి ఫోన్ లిఫ్ట్ చేయడానికి భయపడే పరిస్థితి తీసుకురావకండి. అండ్ వీ రిక్వెస్ట్ ఫర్ దట్, వీ రిగ్రెట్ ఫర్ దట్. ఇంక రిగ్రెట్ అంటే మేము పశ్చాత్తాపడుతున్నాము, మీరు నెట్ కనెక్ట్ అయింది, మనకు జనరల్గా ఇంటర్నెట్ సర్వీసెస్ వాళ్ళు మిగతా వాళ్ళు ఈ మెసేజ్ పంపుతారు, వీ రిగ్రెట్ ఫర్ దట్, టుమారో వీఆర్ గోయింగ్ టు గో ఫర్ టెక్నికల్ ఇష్యూ, దెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ సర్వీస్ ఫ్రమ్ సో అండ్ సో టైమ్ అండ్ వీ రిగ్రెట్ ఫర్ దట్ ఇన్కన్వీనియంట్. మీకు అసౌకర్యం కలిగిస్తున్నందుకు మేము బాధపడుతున్నాము. వీ రిగ్రెట్ ఫర్ దట్, ఐ సెంట్ ఎ మెయిల్ వితౌట్ ఎ ప్రాపర్ టెక్స్ట్, ఐ రియల్లీ రిగ్రెట్ ఫర్ దట్, దిస్ టైమ్ ఐఎమ్ యాడింగ్ ద కంప్లీట్ టెస్ట్ విత్ అటాచ్మెంట్. సో మనం రిగ్రెట్ అంటే నేను దానికి బాధపడుతున్నాను, దానికి ఇబ్బంది పడుతున్నాను, కావాలని చేసింది కాదు అని చెప్పడానికి వీ రిగ్రెట్ ఫర్ దట్ ఇన్కన్వీనియంట్. మీకు జరిగిన అసౌకర్యానికి మేము బాధపడుతున్నాము. కెన్ ఐ టేక్ యువర్ టైం, ఇంకోటి కెన్ దీనికి రిక్వెస్ట్ కడుతుంది, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ టైం, కెన్ ఐ టేక్ యువర్ టైం ఫర్ ఎ వైల్, కొద్దిసేపు మీ సమయాన్ని నేను తీసుకోవచ్చా, మీ అడ్రస్ నేను తీసుకోవచ్చా, కెన్ ఐ టేక్ యువర్ అడ్రస్ ఆర్ కెన్ ఐ టేక్ యువర్ విజిటింగ్ కార్డ్, కెన్ ఐ టాక్ టు యూ పర్సనల్లీ ఆఫ్టర్ ద క్లాస్, కెన్ ఐ హ్యావ్ యువర్ నెంబర్ ప్లీజ్. ఇది రిక్వెస్ట్ అవ్వడానికి మనం దాన్ని కూడా కెన్ అని భయపడి కెన్ ఐ హ్యావ్ యువర్ నెంబర్ అనకండి. మీరు చెప్పిన కెన్ అయినా కానీ ఆ ఫీల్ ఆఫ్ రిక్వెస్ట్ పోతుంది కాబట్టి అలా చేయకండి. అండ్ యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ ఆర్ యూ హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్, బోత్ ఆర్ కరెక్టే, బట్ యూ డన్ ఎ గుడ్ జాబ్ అనకూడదండి. అయితే సింపుల్ పాస్ట్లో చెప్పాలి, లేదా ప్రజెంట్ పర్ఫెక్ట్, యూ హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్ ఆర్ యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఎప్పుడు గుడ్ జాబ్ అంటే నువ్వు బాగా పని. మనం ఏంటో తెలుసా అండి, ఇండియాలో బేసిక్గా చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే ఏదైనా చిన్న మిస్టేక్ వస్తే టబీ మనకు పెడతాడు, కానీ మంచి పనికి మాత్రం పోగడం, అసలు జీవితంలో ఎవరిని పోగడం. ఎందుకో తెలుసా, అసలు నేనే గొప్ప, నా కనుక ఎవ్వడు గొప్పలేదు కాబట్టి నేను ఎవ్వరిని పోగడం. కొంతమంది ఇదే యాటిట్యూడ్తో ఉంటారు, చాలా తప్పది. యూ డిడ్ ఏ గుడ్ జాబ్,
సో ఇవాళ మాతో వచ్చిన ఆయన చాలా వీడియోలు తీయాలనుకుంటున్నాడు, తీయలేకపోతున్నాడు, బట్ స్టిల్ బోర్డ్ సపోర్ట్ చెప్పండి. నేను ఐ సెడ్ యూ డిడ్ ఏ గుడ్ జాబ్. టెక్నాలజీ కరెంట్ పోయింది, వెయిట్ చేసినందుకు కూడా వర్క్ చేశారు, యూ డిడ్ ఏ గుడ్ జాబ్. సో ఒక పని చేయడానికి పెద్ద పని చేస్తేనో, పర్వతాన్ని పెగిలించేస్తేనో, లేకపోతే ఐన్స్టీన్ గొప్పవాడేదైనా ఏదైనా ఒక చేస్తే బాగా చేస్తావు అంటే ఏమవుతుందంటే ఓకే బాస్ ఆడు నిజంగా బాగా చేయనోడు రేపు బాగా చేస్తారు. నెక్స్ట్ గ్రేట్ ఎఫర్ట్. సో రియలీ హ్యావ్ కెప్ట్ అ గ్రేట్ ఎఫర్ట్. ఇట్స్ అ గ్రేట్ ఎఫర్ట్ అంటే బాగా కష్టపడ్డారు, దానికోసం మీరు చాలా డెడికేషన్తో వర్క్ చేయ. గ్రేట్ ఎఫర్ట్, ఇట్స్ గ్రేట్ ఎఫర్ట్. అంటే ప్రైజ్ చేయడం. ఐ అప్రిషియేట్ యువర్ పేషెన్స్. మీరు చూడండి కాల్ చేస్తాం, వీ అప్రిషియేట్ యువర్ పేషెన్స్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఆన్లైన్ అంటా ఉంటుంది. యాక్చువల్గా ఐవీఆర్లో పెట్టినా కానీ, ఇంటరాక్టివ్ వాయిస్ రిసీవర్స్ పెట్టినా కానీ వాళ్ళు కూడా దాని అర్థం అంటే వీ అప్రిషియేట్ యువర్ పేషెన్స్ అంటుంటాడు. అంటే నేను ఐ అప్రిషియేట్ యువర్ ఆన్సర్, ఐ అప్రిషియేట్ యువర్ ఇనిషియేటివ్నెస్ అంటే మీరు ముందుకు వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నందుకు ఐ అప్రిషియేట్ యువర్ సపోర్ట్, ఐ అప్రిషియేట్ యువర్ కన్సర్న్. నన్ను ఇంతగా పట్టించుకున్నందుకు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. అంటే ఏమవుతుంది, జనరల్గా మనం హెల్ప్ తీసుకోకపోయినా మన పని కోసం వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే ఐ అప్రిషియేట్ యువర్ కన్సర్న్ అంటున్నామో దే ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ టాక్ టు యూ లేటర్, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ కాల్ యూ అట్ నైట్. ఇప్పుడు మనం ఇబ్బంది మీరు ఏమో అనుకోకపోతే ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ టాక్ టు యూ లేటర్, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ టేక్ యువర్ పెన్ వన్స్. సార్ ఇందాక కెన్ చెప్పారు కదా, అదే అంటున్నా. ఇఫ్ యూ డోంట్ మీరు అనుకోపోతే జనరల్గా మనం డిస్టర్బ్ చేస్తున్నప్పుడు, మన అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు, లేదా ఒక కొత్త పని, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ టేక్ లీవ్ నౌ, ఇట్స్ ఆల్రెడీ 6 o'clock నౌ, అలా చెప్తా ఉన్నట్టు. సో సారీ అంటే తప్పయింది, క్షమించండి. హౌ డూ యూ డూ, ఎలా ఉన్నారు. పార్డన్ మీ, మన్నించండి. ఐ బెగ్ యువర్ పార్డన్, నేను అంటే చాలా వినమ్రంగా నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. వీ రిక్వెస్ట్ ఫర్ దట్ ఇన్కన్వీనియంట్, జరిగిన దానికి మేము చింతిస్తున్నాము, మీకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. కెన్ ఐ టేక్ అంటే నేను తీసుకోవచ్చా, పలానా పని చేయొచ్చా. యూ డిడ్ ఏ గుడ్ జాబ్, మీరు చాలా మంచి పని చేశారు, మీరు బాగా పని చేశారు. గ్రేట్ ఎఫర్ట్, మీరు చాలా కష్టపడి పని చేశారు. ఐ అప్రిషియేట్ యూ, నేను ఈ విషయంలో నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను, మెచ్చుకుంటున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరేమీ అనుకోకపోతే. ఈ పదాలను వాడండి. కమ్యూనికేషన్లో ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వకుండా అద్భుతంగా కమ్యూనికేట్ చేయండి. సో థ్యాంక్ యూ.